ఎవరండి చెప్పారు యూట్యూబ్ అంత ఈజీ అని? ఆఫ్‌కోర్స్ ఈజీయే ఉండొచ్చు కొంతమందికి హెల్ప్ చేసే వాళ్ళకి. అలాగా నా వీడియో నేనే తీసుకొని, నేనే ఎడిట్ చేసుకొని అంటే కొంచెం కష్టమే. కాకపోతే ఇంకా పాప ఉంది కాబట్టి ఇంకా కష్టం ఉంది. మరి కష్టం అన్నప్పుడు చేయడం అవసరమా అని మీకు అనిపించొచ్చు. కానీ చిన్న పాపను పెట్టుకొని ఎక్కడ వర్క్ చేయలేక ఇంట్లోనే ఉండడం, యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చని ముందు వీడియోలోనే చెప్పాను నేను. ఏదైతే గాని కష్టపడితే గాని రాదని ఇప్పుడు అర్థమైంది. ముందు నేను వీడియోస్ చూస్తూ టైం పాస్ చేసిన దాన్నే కదా! ఇప్పుడు తెలుస్తుంది యూట్యూబ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనేది. టైం పాస్ చేస్తూ వీడియోస్ చేసే వాళ్ళని పక్కన పెట్టండి. ఇలా నాలా హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు కష్టపడి చేస్తే వాళ్ళని ఏమనకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వీడియోస్ చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోస్ చూసి వచ్చిన దాన్ని నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ 2 ఉంటున్నాయి. అలా ఎవరిని ఇన్సల్ట్ చేసి మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ చెయ్యరు. వీడియోస్ చేసిన వాళ్ళు మ్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఇందులో ఇలా కుకింగ్, వర్కింగ్ వీడియోస్ అనేది మ్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే చేస్తారు. ప్లీజ్ అలాంటి వాళ్ళని ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు పని చేసుకొని చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే నేను చేస్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి మాకు ఈ సోది అనుకునే వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. మీకు చూడమని కూడా నేను రిక్వెస్ట్ చేయను. ఒక యూట్యూబర్గా నేను ఇప్పుడు చేస్తుంటే నాకు తెలిసింది. అందుకే అది మీకు చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. మా హస్బెండ్ వెళ్ళిపోయినాక మా పాపతోనే ఇట్లుంటుందనమాట. ఒకేసారి బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం. అందులో ఇంట్లో పనులంతా ఒకేసారి చేసుకోవాలి కాబట్టి కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏదో ఒకలాగా చేసుకోవాల్సిందే. ఇంకా ఇదనమాట నాకు మార్నింగ్ 7:00 నుంచి 12:00 వరకు నా పని అనమాట ఇదంతా. డైలీ ఇలానే ఉంటుంది. ఇంకా ఎంత కష్టమైనా యూట్యూబ్‌లో సక్సెస్ రావాలనే నేను అనుకుంటున్నా. చూసిన వాళ్ళంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.